నా పేరు కల్లెం అఖిల. నేను జెడ్పీహెచ్ఎస్ ఇర్విన్లో 6th నుంచి 10th దాకా చదివాను. ఈరోజు నాకు IIIT బాసర వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. మా తల్లిదండ్రులని హ్యాపీగా ఉంచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళందరూ కృషి చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. చరణ్ తేజ, కల్లెం అఖిల ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను IIIT బాసరలో సీట్లు రావడం జరిగింది ఇద్దరికి. ఈ ఇద్దరు పిల్లలకి సీట్లు రావడం మా పాఠశాలకి గర్వకారణంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. మండలంలో ఈ చుట్టుపక్కల మండలాల్లో అన్నింటికెల్లా మా పాఠశాల నుంచి ఇద్దరికి IIIT రావడం మా పాఠశాల ఉపాధ్యాయుల కృషికి ఫలితంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. ఇదే విధంగా ముందు భవిష్యత్తులో వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా మంచిగా కృషి చేసి మా పాఠశాల నుంచి మంచి IIIT సీట్లు మరి ఇంకా పాఠశాల ముందుకు పోవడానికి మా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని చెప్తూ, అట్లాగే మా ఈ భవిష్యత్తులో కూడా మాకు ఈ IIIT సీట్లు వచ్చిన దానికి మేము ఇంకా మంచిగా చాలా బాగా కష్టపడి మంచి ఫలితాలు తీసుకొని రావడానికి కృషి చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం మా పాఠశాల నుంచి NMMS విద్యార్థులు 22 మందికి రావడం జరిగింది. గత సంవత్సరం కంటే ఎక్కువగా దాన్ని మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇట్లా వచ్చినందుకు మా పాఠశాలకి విచ్చేసి ఇర్విన్ గ్రామ యోజన సంఘం సభ్యులు అందరికీ పేరున, అట్లాగే మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, వాళ్ళ కొడుకుకే రాజమౌని చరణ్ తేజకు IIIT సీట్ వచ్చింది. దీన్ని గర్వకారణంగా రాజమౌని చరణ్ తేజ ఇర్విన్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదివి 9.8 ర్యాంకు సాధించుకొని, అదేవిధంగా నిన్న రిజల్ట్ 3 తారీఖు బాసరకు అప్లై చేసిన రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా గర్వం. నుంచి మాడుగుల మండలంలో ఇర్విన్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ కావడం అనేది చాలా గర్వంగా ఉంది. మా ఊరికి చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కొన్ని పాఠశాలలు ఈ సీటు కోసం చాలామంది వేచి చూస్తుంటారు. మా పాఠశాలకి వస్తే బాగుండు, మా పాఠశాలకు వస్తే బాగుండని. కానీ మన పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ కావడం అనేది దానికి ఎంతో కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లాగే ఈసారి ఇద్దరు వచ్చారు, వచ్చేసారి 4 వస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.